హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు త్రిష్క అండ్ అమ్మ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇట్లా ఫేస్ టు ఫేస్ మాట్లాడి చాలా రోజులు అయిపోయింది కదా, అండ్ లాంగ్ వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది కదా. సో ఫైనలీ ఒక మంచి వీడియోతో వచ్చేసిన. ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నేనైతే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అయితే తీసుకున్నా. చాలా ఆలోచించిన ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఏంటి, ఏది బాగుంది, ఎంత వర్త్, అంటే ఎంత పెట్టచ్చా. మెయిన్గా అంటే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు నడుస్తుంది కదా, ఇప్పుడు నాన్ స్టిక్ ఏం వాడద్దు, ఓన్లీ ట్రైప్లై ఈ కుక్వేరే వాడాలి, స్టెయిన్లెస్ స్టీల్వే వాడాలి అని అంటున్నారు కదా. సో అంతా చేంజ్ ఓవర్ అయిపోతుంది కదా. సో నేను కూడా ట్రై చేద్దామని చాలా మంత్స్ నుంచి ఆలోచిస్తున్నా. బట్ ఓకే, తీసుకుంటే వర్తేనా అంటే, ఐ మీన్ చాలా కాస్ట్లీ కూడా ఉన్నాయి కదా. సో సరే అంత పెట్టి తీసుకుంటున్నప్పుడు వర్త్ ఉన్నదా కాదా అనేసి చాలా బ్రాండ్స్ ట్రై చేసిన. ఐ మీన్ ఇట్లా చాలా వాళ్ళ నుంచి చాలా వీడియోస్ చూసిన రివ్యూస్ కోసం, ఏ బ్రాండ్ తీసుకుంటే బాగుంటుంది ఏంటి అనేది. అండ్ రేట్ కూడా చాలా ఉంది. ఐ మీన్ అంత ఉంటుందా రేట్, ఎందుకు అంత అని అనిపించింది. లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై అని చెప్పి మొత్తానికైతే ఇండస్ వ్యాలీలో అయితే తీసుకున్నా. అంటే మిక్స్డ్ రివ్యూస్ చూసిన. కొందరు బాగుందన్నారు, కొందరు ఇన్ఫ్లుయెన్సర్, ఇప్పుడు ఏ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూసినా, ఐ మీన్ యూట్యూబ్ బ్లాగ్స్లో ఎక్కడ చూసినా మొత్తం ఇదే కదా, ఐ మీన్ ఈ ఇండస్ వ్యాలీ ప్రమోషనే ఉంది కదా. సో అట్లా కొంతమంది తీసుకొని సఫర్ అవుతున్నారు. అంటే అంత బాగా ఏం లేదు, అంత వర్త్ ఇట్ కాదు అని కొన్ని రివ్యూస్ చూసిన. కొందరేమో చాలా బాగుంది, తీసుకోవచ్చు, వన్స్ ఇన్ లైఫ్ టైం. ఏంటంటే ఇలాంటి వాటికి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అంటే ఒకసారి మంచిగా తీసుకున్నాం అనుకో లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఉండిపోతుంది కదా. సో అట్లా అనేసి సరే కొంచెం కాస్ట్లీ అయినా కానీ ఇంకా నచ్చి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి కదా ఇండస్ వ్యాలీలో. సో సరే అని కొన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం నేను తేజ. సో అందులో 2 నేను సెలెక్ట్ చేసుకుంటే 2 తేజకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుని. సో మొత్తానికి అయితే ఆర్డర్ పెట్టిన అనమాట. మొన్ననే వచ్చినాయి. అమెజాన్లో ఆర్డర్ పెట్టిన, డైరెక్ట్ వెబ్సైట్ త్రూ కాకుండా అమెజాన్లో పెట్టిన. రిపబ్లిక్ డే సేల్ ఉంది కదా, అండ్ కంపేర్ చేసిన వెబ్సైట్లో అండ్ అమెజాన్లో జస్ట్ ఒక 200-300 తేడా ఉంది అంతే. అండ్ సరే ఇంకా ఈ అమెజాన్ త్రూ అయితే జల్దీ ఉంది అనమాట, ఏమంటారు డెలివరీ ఫాస్ట్ ఉంది, నెక్స్ట్ డే డెలివరీ ఉంది. సో సరే అనేసి మొత్తానికి అయితే 4 ఐటమ్స్ అయితే తీసుకున్నాము. అవి ఏమేమి తీసుకున్నాము అనేది లెట్స్ అన్బాక్స్ ఇట్. సో నాతో పాటు అండ్ మెయిన్గా మన ఆడవాళ్ళకి ఏంటంటే బాగా ఎగ్జైట్ అయ్యేటి ఏంటి, చిన్న చిన్న వాటికి ఎగ్జైట్ అవుతాం కదా. అందులో ఈ కుక్వేర్, డ్రెస్సెస్, చెప్పులు, సో ఇట్లాంటివి ఉంటాయి కదా. అందులో ఇంకా ఈ హౌస్ వైఫ్స్కి ఎక్కువగా చాలా హ్యాపీనెస్ ఇచ్చేది అని అంటే, ఎగ్జైట్మెంట్ హ్యాపీనెస్ ఇచ్చేది అంటే కుక్వేర్ కదా. సో అట్లా ఇప్పుడు అందరితో పాటు మేము కూడా స్టెయిన్లెస్ స్టీల్ ఫ్యామిలీ, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ అంట. సో తెలుసుకున్నా అసలు ట్రైప్లై అంటే ఏంటి, ఎన్ని లేయర్స్, 3 లేయర్స్లో ఏమేమి ఉంటాయి అనేది. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అట్లా చేసి సరే తీసుకుందాం అనేసి మొత్తానికి అయితే తీసుకున్నా. సో లెట్స్ అన్బాక్స్ ఇట్ నౌ. చెప్పినాను కదా 4 ఐటమ్స్ తీసుకున్నా. అందులో ఫస్ట్ వన్ ఇదైతే 3 లీటర్స్ది ఉర్లీ సెట్ అంటారంట దీన్ని, లిడ్తో పాటు వస్తుంది. సో నేను మామూలుగా తీసుకుందామని అనుకున్నప్పుడు ప్యాన్ అండ్ కడాయి తీసుకుందామని ఫిక్స్ అయిపోయినా. దాంతోపాటు కొంచెం ఎక్కువ అమౌంట్లో నాన్ వెజ్ వండడానికి లేవన్నమాట మా దగ్గర. సో అట్లా అండ్ బిర్యానీకి కూడా యూజ్ అయ్యేటట్టు అని చిన్నదే ఉంది నా దగ్గర బిర్యానీ పాట్, అండ్ అది వెడల్పుగా కూడా లేదు. సో అందుకని అయితే మరీ పెద్దగా ఉంది, లేకపోతే చిన్నగా ఉంది, మీడియం సైజులో లేవు అని చెప్పేసి ఇంకా ఇదైతే యూజ్ అవుతుంది అని చెప్పి. ఇది వెడల్పు మంచిగా ఉంది, డెప్త్ తక్కువ ఉన్నా కానీ వెడల్పు ఉందన్నమాట. 1 kg చికెన్ ఈజీగా కుక్ చేసుకోవచ్చు మనం. సో ఇదైతే బాగుంది అనిపించి తీసుకున్నాం. ప్రతి దానికైతే లిడ్ వచ్చింది అన్నట్టు. ఇట్లా కాంబో ప్యాక్లో తీసుకుంటే మనకి ఒకటే దానికి లిడ్ వస్తుంది. ఇట్లా అన్ని ఇండివిజువల్గా తీసుకున్నాం, కాంబో ప్యాక్లో తీసుకున్నాం కాబట్టి ప్రతి దానికైతే లిడ్ వచ్చింది. సో ఈ ఉర్లీ పాట్ అని చెప్పినాను కదా, ఇది 3 లీటర్స్ది అండ్ 24 సెంటీమీటర్స్ అనమాట. దీని విడ్త్ వచ్చేసి మంచిగా వెడల్పు మంచిగా ఉందన్నట్టు, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. మన టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు, కర్రీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఇండక్షన్ బేస్ అండ్ గ్యాస్ స్టవ్ రెండింటి మీదకి యూజ్ అవుతుంది. అండ్ హాల్ మార్క్ లాగా ఏదో SS304 అని ఉండేవి చూస్ చేసుకోవాలంట ఈ స్టెయిన్లెస్ స్టీల్వి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ పాట్, ఇది 4 లీటర్స్ది. ఇదేమో మంచిగా విడ్త్ ఉంది అండ్ లోతు బాగుంది అనమాట, డెప్త్ బాగుంది, డెప్త్ అండ్ విడ్త్ 2 ఉన్నాయి అనమాట. సో ఇంకా దీనిలో కూడా బిర్యానీ చేసుకోవచ్చు అండ్ మంచిగా మన నాన్ వెజ్ కుక్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది, లేకపోతే సాంబార్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ మన పులుసు కర్రీస్ ఏమన్నా అట్లా కూడా ఉంటే మంచిగా యూజ్ అవుతుంది. ఫినిషింగ్ అదంతా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను నేర్చుకునేది ఏంటంటే, ఈ స్టెయిన్లెస్ స్టీల్వి తీసుకునేటప్పుడు అంట బేస్ ఉంటుంది కదా, ఆ బేస్ నుండి పై వరకు ఒకటే లేయర్ ఉండాలంట. అట్లా కాకుండా బేస్ ఒకటి తిక్కుండి పక్కన పైన నుంచి లేయర్ సపరేట్గా ఉంటే అది ఈజీగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అండ్ చుట్టుపక్కల కూడా ఈజీగా హీట్ ఎక్కిపోతుంది అనమాట. సో అది ట్రైప్లై అని అంటే స్టీల్ లేయర్, అల్యూమినియం అండ్ మళ్ళీ ఇంకొక స్టెయిన్లెస్ స్టీల్, ఇట్లా 3 లేయర్స్ ఉంటాయంట. సో అది మ్యాటర్. సో ఇదైతే బిర్యానీ పాట్.
సో ఇది చూపించిన 4 లీటర్స్ 24 సెంటీమీటర్స్ది అండ్ 1.5 kg 1.2 kg అయితే కుక్ చేసుకోవచ్చు. లోతు ఎక్కువ ఉందన్నమాట, విడ్త్ తక్కువ ఉన్నా కానీ డెప్త్ ఎక్కువ ఉంది. సో ఈజీగా మనం బిర్యానీ చేసేసుకోవచ్చు. ఒక 2-3 మెంబర్స్కి బిర్యానీ ఈజీగా అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ కడాయి. సో నేను ఫస్ట్ అనుకున్నాను కదా కడాయి అండ్ ప్యాన్ అని. అయితే ఈ కడాయి తీసుకున్నాము. అయితే ఇవన్నీ మేము ఎట్లా మెజర్ చేసుకున్నామంటే ఇంట్లో ఉన్న ఆల్రెడీ నాన్ స్టిక్ వేర్ ఉంటుంది కదా, అది మెజర్ చేసి ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయో చూసి దానికి తగ్గట్టు అంటే ఆ సైజుకి అండ్ ఆ సైజు కంటే కొంచెం ఎక్కువ అన్నట్టు తీసుకున్నాము. సో అయితే ఇది మేము కడాయి ఎట్లా అంటే మామూలుగా 24 సెంటీమీటర్సే తీసుకుందాం అనుకున్నాం. సరే 24 అయితే చిన్నగా అయిపోతుందేమో, ఇప్పుడు నా దగ్గర ఉన్నది నాన్ స్టిక్ కడాయి అంతే చిన్నగా అనిపించింది. సో చిన్నగా అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం పెద్దది తీసుకుందామని 28 సెంటీమీటర్స్ పెట్టినాము. అది చాలా పెద్దగా వచ్చింది, చాలా అంటే చాలా పెద్దగా వచ్చింది. సో పర్లేదులే ఇంకా యూజ్ అవుతుందిలే అన్నట్టు పెట్టేసుకున్నా. ఫస్ట్ అనిపించింది అంటే రిటర్న్ పెట్టి చిన్న సైజు తెప్పించుకుందాం అనుకున్నా కానీ ఇంకా వద్దులే ఉండని అనేసి ఇంకా పెద్ద సైజు అట్లే ఉంచేసుకున్నాను అన్నట్టు. అది చాలా పెద్దగా ఉంది అండ్ బరువు ఉంది అండ్ అన్నింటికి స్టీల్ లిడ్ అయితే వచ్చింది. క్వాలిటీ అయితే టాప్ నాచ్ ఉంది. సో ఇంకా కుక్ చేస్తే కానీ తెలియదు. ఒకటైతే స్టార్ట్ చేసిన, అది కూడా మీతో షేర్ చేస్తా ఎలా అనిపించింది అనేది. ఆఫ్టర్ యూస్ కూడా మీతో షేర్ చేస్తా. సో ఇదైతే 3.9 లీటర్స్ అనమాట అండ్ చెప్పాను కదా 28 సెంటీమీటర్స్ 2.2 kgs అనమాట ఇది. నెక్స్ట్ ఇంకా ప్యాన్. ఇదైతే మామూలుగా బరువు లేదు, ఇంకా హ్యాండిల్తో పట్టుకుంటే అయితే చాలా బరువు ఉంది, హెవీ అనిపించింది. చెప్తున్నా కదా క్వాలిటీ అయితే బాగుంది, ఇంకా యూజ్ చేస్తే ఎట్లుంటుంది అనేది తెలుస్తుంది. అండ్ రివ్యూస్ చూసినాను కదా, సో యూజ్ చేస్తే కానీ తెలియదు కదా మనము. సో అట్లా ఆఫ్టర్ యూజ్ కూడా మీతోనైతే షేర్ చేసుకుంటా. సో ఇదైతే 26 సెంటీమీటర్స్ అన్నట్టు. అయితే నేను ఫస్ట్ కడాయి 24 సెంటీమీటర్స్, ఈ ప్యాన్ 26 సెంటీమీటర్స్ అని అనుకున్నాను. సో ఇది అంతే ఉంచి కడాయి ఒకటి సైజ్ పెంచిన, సో అది ఓవర్ సైజ్ అయిపోయింది. సో పర్లేదు ఉండని అని చెప్పేసి ఇంకా అదైతే ఉంచుకున్నా. అండ్ ఇది దీనికి గ్లాస్ లిడ్ ఇచ్చిన, మిగతా వాటి అన్నింటికి స్టీల్ లిడ్ ఇచ్చి ఇది ఒకదానికి గ్లాస్ లిడ్ ఇచ్చిన అన్నట్టు. సో ఇవి నేను తీసుకున్న 4 ఐటమ్స్: ప్యాన్, ఉర్లీపాట్, కడాయి అండ్ బిర్యానీ. ఇవే నేను తీసుకున్న 4 స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్ అనమాట. సో దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా చూడాలి. ఈ స్టీల్ ఐటమ్స్ వాష్ చేసినాక వాటర్ డ్రాప్లెట్స్ అట్లే ఉంటే ఇట్లా మచ్చలాగా పడిపోతుంది కదా, సో అది కూడా ఉండకుండా నీట్గా వైప్ చేసి పెట్టుకోవాలంట. చూడాలి ఎంతవరకు మెయింటెనెన్స్ చేస్తానో. సో కొత్త మురుపం ఉంటుంది కదా, సో రాను ఎట్టుంటుందో కూడా చూడాలి. ఇంకొన్ని డేస్ యూజ్ చేసినాక కూడా మళ్ళీ రివ్యూ అయితే మీతో పోస్ట్ చేస్తా. ఇన్ ఫ్యూచర్ కూడా మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. సో మీన్ వైల్ మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం చూడండి, ఓకేనా? కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ. బాయ్.